కార్యక్రమానికి ఎంత బడ్జెట్ అలాట్ చేస్తారు. ఈ బడ్జెట్ను ఖచ్చితంగా మంచి పనికే యూజ్ చేసి దానిలో కుక్కలను తరిమేసి ప్రజలను రక్షించాలని వైఎస్ఆర్ పార్టీ కూడా మేము కోరుతున్నాం. ఇది రోజుల్లో 300 చిల్లర వరకు ఆల్రెడీ 300 రూపాయలు కూడా పట్టించడం కూడా జరిగింది. సెకండ్ ఇదే దాన్ని సమాధానం మేరకు అబ్బాయి జరిగినాక అబ్బాయి పైన సోషల్ మీడియా చేసి నెక్స్ట్ వెంటనే ఏబిసి ఏఆర్బి ఆపరేషన్ నవోదయ వాళ్ళకి ఎంఓడి కూడా జరిగింది. ఆ విధంగా చేసిన తర్వాత వాళ్ళకి రోజు వాళ్ళ ఆపరేషన్ పీరియడ్ ప్రకారం వాళ్ళకి ఎన్ని తీసుకెళ్ళాలని తీసుకెళ్ళి ఆపరేషన్ చేసి మన ప్రభుత్వం చేయాలని దాంట్లో కూడా వర్క్ వాళ్ళందరూ ఇచ్చాము. అక్కడ కర్నూలులో కూడా ఈ ఆపరేషన్ థియేటర్కి వెళ్ళి ఇచ్చి దానికి కెపాసిటీ పెంచుకొని దానికి ఉద్యోగాన్ని తీసుకుంటే ఈ ప్రకారం తగ్గించి వెళ్ళడం జరుగుతుంది. దినక్రమంగా నెక్స్ట్ టైంలో కూడా మీకు ఏర్పాటు చేయడం కూడా జరిగింది. ఈ విధంగా పబ్లిక్ కూడా తెలియజేయడం అంటే వాళ్ళ ఇంట్లో వస్తువులు కానీ వేస్టేజ్ ఇంట్లో వాళ్ళ ఏదంటే మటన్ కానీ ఫుడ్ కానీ వేస్టేజ్ కానీ ఎక్కడ పడితే అక్కడ ఓపెన్ ప్లేస్లో వేక ఉన్నట్ల పబ్లిక్ కూడా తల్లిదండ్రులు కూడా తెలియజేస్తున్నారు. ఆ ఇంట్లోది వేస్ట్ వేయడం వల్ల కూడా ఆ కుక్కలు రావడము ఏదో జరగడం కూడా జరుగుతుంది. దయచేసి అది కూడా మీరు మాకు సపోర్ట్ చేయవలసిందిగా కోరుతున్నాము. తర్వాత ఓపెన్ స్పేస్ కూడా ఎవరైతే మొక్కలు ఉన్నాయో వాటన్నిటికి కూడా మేము ఇది అనౌన్స్మెంట్ చేయించడం జరిగింది. నోటీసులు కూడా జారీ చేస్తాము. వాళ్ళ ల్యాండ్ ఓనర్స్ కూడా ఐడెంటిఫై చేయడం కూడా జరిగిందండి. త్వరలోనే వాళ్ళు కూడా మీరు అన్నట్టు నోటీస్ ఇచ్చి లేదంటే వాళ్ళు ఫైన్ కడతారా లేదంటే మా బోర్డు నాటకం కూడా త్వరలోనే జరుగుతుందండి. ఈ విధంగా ఆపరేషన్ చేయించి మేమంతా వాటిని ఏం జరిగినా కూడా ఇబ్బంది లేకుండా చేస్తున్నాము. ఈ విధంగా నిరంతరం జరుగుతుంది. టోటల్గా ఇప్పుడు మెయిన్ కుక్కల్ని 250, ఫిమేల్ కుక్కల్ని 197, టోటల్గా 449 కూడా పట్టించడం జరిగింది. ఇదే విధంగా పక్కన కొద్దిగా వేరే మున్సిపాలిటీలో ఇబ్బంది ఉన్నందువల్ల అక్కడికి వెళ్ళారు. మళ్ళీ ఈ విషయం జరిగిన వెంటనే ఈయన భార్గవ్ గారు ఫోన్ చేసి వాట్సాప్ పెట్టడం ద్వారా వెంటనే వెళ్ళి మా పిల్లల్ని కూడా పంపించి మళ్ళీ వాటి మీద కూడా ఈరోజు వెంటనే పిల్లలకి పట్టుకోవడం కూడా జరుగుతుందండి. దాంట్లో భాగంగా ఇలాంటి నిరంతరం ఇబ్బంది లేకుండా జరుగుతున్నాయి. ఇక్కడ కేవలం ఇందులో పెరిగే కుక్కల్ని వాళ్ళు బెల్ట్ వేసుకొని వాళ్ళ ఇంట్లో